బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం కేసు నిందితుల విచారణ రెండో రోజు ముగిసింది. జనార్దన్ జగన్మోహన్ రావులను విచారించారు ఎక్సైజ్ పోలీసులు. విచారణలో వైసీపీ నేత జోగి రమేష్ పేరు ప్రస్తావించారు పోలీసులు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం చేసినట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం తయారీని నిలిపివేశామని అన్నారు. ఈ కేసులో జోగి రమేష్తో పాటు పాత్రదారులపై ఆరా తీశారు ఎక్సైజ్ పోలీసులు. కూటమి ప్రభుత్వంపై బురజల్లే ప్రయత్నంలో భాగంగా కుట్ర, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. ఆపై జగన్మోహన్ రావును విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు. నకిలీ మద్యం కేసులో విచారణ రెండో రోజు కొనసాగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇవాళ విచారణలో ఎటువంటి అంశాలు పోలీసులు సేకరించగలిగారు తెలుసుకున్నారు? విచారణలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ఇవాళ వాళ్ళు నిందితులు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఆయన పాత్ర ఏంటి, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారనే దానిపైన ఎటువంటి సమాచారాన్ని ఇవాళ రాబట్టగలిగారు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా జోగి రమేష్ పాత్ర ఈ రోజు అధికారులు విచారణలో వెల్లడించారు. అద్దేపల్లి జనార్దన్, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు. నిన్న కూడా మొదటి రోజు విచారణ సమయంలో కూడా జనార్దన్ మొదటి రోజు తన తమ్ముడు జగన్మోహన్ రావుకి ఏం తెలియదు, మొత్తం నేనే చూసుకున్నానని చెప్పాడు. తాజాగా ఈ రోజు విచారణలో దాదాపుగా 6 గంటల పైగా విచారించారు. జోగి రమేష్ ని ప్రధానంగా పేరు ప్రస్తావించారు. జోగి రమేష్ ప్రోద్బలంతో నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మద్యం తయారు నిలిపివేశామని చెప్పి జనార్దన్ చెప్పాడు. అలాగే జోగి రమేష్ తో పాటు కొంతమంది పాత్రదారులపై కూడా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చే వరకు తాము నకిలీ మద్యం తయారు చేసాం, ఆ తర్వాత మానివేశాం. కానీ జోగి రమేష్ ప్రోద్బలంతో కూటమి ప్రభుత్వంపై బురజల్లే ప్రయత్నంలో భాగంగానే తనపై బలవంతంగా తనతో ఈ రకమైన వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాడని చెప్పి జనార్దన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అలాగే కుట్రకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఎవరెవరు దీంట్లో భాగస్వాములు ఉన్నారు, ఎవరైతే జయచంద్రారెడ్డికి సంబంధించి కావచ్చు, సురేందర్ నాయుడు కావచ్చు, అద్దేపల్లి సోదరులకు సంబంధించి ఇంకా ఎవరెవరు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు, ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల పాత్ర ఏమన్నా ఉందా అనే దానికి సంబంధించి కూడా లోతుగా ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. నిన్న ఈ రోజు కలిపి దాదాపుగా 40 ప్రశ్నలను అడిగినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇంకా 5 రోజుల పాటు అన్నాదమ్ములు ఇద్దరిని, జనార్దన్ రావుని, జగన్మోహన్ రావుని ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించబోతున్నట్టు తెలుస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. కల్తీ మద్యం కేసులో ఇవాళ రెండో రోజు విచారణ జరిగింది. సో దీంట్లో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉంది. ఆయన ప్రోద్బలంతో తయారు చేశామని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.